ఇక సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రారంభించే గొప్ప అవకాశం మా జిల్లాకు దక్కని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ డిండి ఎత్తిపోత పథకం ఆనాటి ఉన్నట్టు ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేక కనీసం నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలో నిర్ణయం చేయలేక మొన్న జరిగిన మొట్టమొదటి శాసనసభలో నేనే మాట్లాడినాను. నేను మాట్లాడిన వెంటనే 3 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టులలో మరి ఏది కావాలంటే ఆనాడు ఢిల్లీ లేకపోతే వెంటనే మీరు స్పందించి మీరు మా మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా ఈ రోజు డిండి లిఫ్ట్ స్కీమ్ ఇచ్చినందుకు దేవరకొండ మునుగోడు ప్రజలు మిమ్మల్ని జీవిత కాలం అంతా కూడా గుండెలో దాచుకుంటారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తానన్నా. అదేవిధంగా ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇప్పటికే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఏ విద్య పట్ల కానీ అనేక కొన్ని కార్యక్రమాలు ఇవాళ వెనకబడినాం. ఇవాళ 200 కోట్ల రూపాయలతోటి మీరు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా దేవరకొండ గిరిజన ప్రాంతం అన్నా ఇక్కడి నుంచి మేము ఆసుపత్రికి పోవాలంటే నల్లగొండ కన్నా పోవాలి, హైదరాబాద్ కన్నా పోవాలి. మా కంబాలపల్లి పొగిల వాళ్ళు డిండి వాళ్ళు 150 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. అందుకే అన్నా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా. దేవరకొండని 100 పడకల ఆసుపత్రి నుంచి 200 పడకల ఆసుపత్రిగా మార్చాలని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సహజంగానే మోటార్ వెహికల్ ఆఫీసు మా దురదృష్టం ఏదో మోటార్ వెహికల్ ఆఫీస్ ఏ తమ్ముడో ఓ చెల్లో ఓ రైతో ఒక రిజిస్ట్రేషన్ పోవాలంటే డిండి వాడు పోవాలంటే మిరాలు కూడా పోవాలంటే నాటికి 130 కిలోమీటర్ కామన్ గా రిజిస్ట్రేషన్ పోవాలి. అందుకనే ఇవాళ ఒక ఎంబీబీ ఆఫీసును మరి దేవరకొండలో మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఎస్ఎల్బిసిలో భాగమైనటువంటి పెళ్లిపాకల రిజర్వాయర్ సంబంధించి ఇప్పటికే పెళ్లిపాకల ఫైనాన్స్ లో ఉంది, దాన్ని వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి లిఫ్ట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే స్వర్గీయస్తులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఈ దేవరకొండలో చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ దేవరకొండలో చదివినటువంటి కళాశాల ఇవాళ కూలిపోయేటువంటి దుస్థితిలో ఉన్నది. అందుకనే ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెంటనే బిల్డింగ్ మంజూరు చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అన్నగారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అది కొండమల్లెపల్లి కావచ్చు, డిండి కావచ్చు 30 పడకలు ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లను అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నూతనంగా దూర ప్రాంతం గిరిజన ప్రాంతం అడవిలో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడక్కడ నూతన పిహెచ్సిలను ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా అదేవిధంగా మీరు ఆనాడు చెప్పినట్టు విధంగా మైదాన ప్రాంత ఐటీఐ ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఉన్నాం మనం. అందుకనే మైదాన ప్రాంతంలో మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గిరిజన ప్రాంతమైనటువంటి ఏకైక గిరిజన శాసనసభ దేవరకొండ కాబట్టి మైదాన ప్రాంత ఐటీఐను చందంపేట పోలేపల్లి గేటు దగ్గర మీరు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతాను అన్న. ఇంకా చాలా కార్యక్రమాలు ముఖ్యంగా దేవరకొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తనే దానికి మంజూరు ఇచ్చి 11 కోట్లు రిలీజ్ చేసినారు, మధ్యలో ఆగిపోయింది. మా ప్రాంతంలో అత్యంత పెద్దదైన వెంకటేశ్వర స్వామి నల్లగొండ జిల్లాలో బహుశా మొదటిది అనుకుంటాను. దానికి మీరే 11 కోట్లు డబ్బులు ఇచ్చి ఇవాళ మధ్యలో ఆగిపోయింది. ఎస్డిఎఫ్ నిధుల నుంచి దాన్ని కూడా పూర్తి చేయడానికి తమరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను అన్నగారు. అదేవిధంగా వేరే మైనార్టీ ఉర్దూ మీడియాకి సంబంధించి మొన్న వర్షాలు వచ్చినప్పుడు నేను తమరు పర్మిషన్ వచ్చిన చిన్న పిల్లలు పాపం మైనార్టీ పిల్లలు వాళ్ళు అది కూలిపోయి కింద శిథిలావస్థన పడేటువంటి పరిస్థితి ఇవాళ ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. కాబట్టి దయచేసి వీటన్నిటికి సంబంధించిన రోడ్లకు సంబంధించి అన్న 10 సంవత్సరాలు ఒక్క రోడ్డు చేయలేదు. ఆ గ్రామాల్లో తిరగాలంటే
నాకే సిగ్గేస్తుంది వాస్తవంగా. నేను అంతకుముందు ఎమ్మెల్యేను, ఆనాడు బ్రహ్మాండంగా నేను మా మంత్రి గారు జానారెడ్డి గారు మా కోమటిరెడ్డి గారు ఇద్దరు ఆ రోజు మంత్రులు, ఆ రోజు నేను చేసిన రోడ్లు మళ్ళీ 10 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క రోడ్ వేయలేదు. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడి ఎత్తున్నా మా నియోజకవర్గంలో